ప్రైజ్ లార్డ్. నేను అభినయ్ దర్శన్. ఈ నెల 22, 23, 24 తారీఖుల్లో కాకినాడలో విడుదల మహోత్సవాలు జరగబోతున్నాయి. కాబట్టి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘ కాపరులు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ యువత ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజులు జరగబోతున్నటువంటి మీటింగ్కి హాజరవ్వాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. 22, 23, 24 తారీఖుల్లో ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి ఈ సభలు జరగబోతున్నాయి. స్థలం మెక్లరన్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు ఈ సభలు జరగబోతున్నాయి. ప్రాముఖ్యంగా చివరి రోజైనటువంటి 24వ తారీఖున ప్రవీణ్ పగడాల గారు, క్రీస్తు కొరకు హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాల గారి ప్రథమ వర్ధంతిని కూడా మనం జరుపుకుంటూ ఆయన గురించి కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోబోతున్నాం. ఆ జ్ఞాపకంగా ఉండటానికే అదే రోజు క్రైస్తవులకంటూ సైనింగ్ అథారిటీ ఉండాలని ఒక పొలిటికల్ పార్టీని ప్రారంభించబోతున్నాం. పార్టీ పేరు కూడా ఆ రోజు అనౌన్స్ చేయబోతున్నాం. ఈ 22, 23, 24 తారీఖుల్లో ఈ చివరి రోజు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులని, అలాగే ఎస్టీ లీడర్లని, ఎస్సీ లీడర్లని, బీసీ లీడర్లని, ప్రజా సంఘాల నాయకులందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ పార్టీ అభినయ్ దర్శన్ది కాదు, ఈ పార్టీ మనందరిది. క్రైస్తవ నాయకులందరినీ కలుపుకుంటూ మేము ముందుకు వెళ్తాం. ఫర్దర్గా మేము ఒంటరిగా ప్రయాణం చేయాలన్న ఆలోచన మాకు లేదు. కాబట్టి ముందు మనమందరం కలిసి ఒక్కొక్కరిగా కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళి రానున్న ఎలక్షన్స్లో మనం అనుకున్నటువంటి విజయాన్ని సాధిస్తాము ఖచ్చితంగా. సో మర్చిపోద్దండి, 22, 23, 24 తారీఖులని రౌండప్ చేసుకోండి. మనం కాకినాడ మెక్లరన్ హై స్కూల్ గ్రౌండ్స్లో మనం కలుసుకుందాం, చర్చించుకుందాం, అనేక విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. విడుదల మహోత్సవాలు కాకినాడ పట్టణంలో మరి విడుదల మహోత్సవాలు ఈ నెల 22, 23, 24 తేదీల్లో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవ లోకం, మరి దేవుని చేత రక్షించబడినటువంటి ప్రజలు అనేకమైన సమస్యలు పడుతూ ఉన్నారు. వారిని మరి ప్రభు విడిపిస్తున్నారు, దేవుని నామానికి మహిమకరంగా. అదే సమయంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా ఏకపరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 22, 23 తారీఖుల్లో సువార్త ఉజ్జీవ సభలు ఆ 2 రోజులు జరుగుతాయి. అలాగే 3వ రోజు అనగా 24వ తేదీన డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరి మృతిని జ్ఞాపకం చేసుకుంటూ గత సంవత్సరం, అప్పుడే సంవత్సరం అయిపోయింది మనం చూస్తుండగానే, గత సంవత్సరం జరిగినటువంటి ఈ విషాదకర విషయాన్ని స్మరించుకుంటూ మరి ఆయనకి నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఆ రోజున మన ప్రీతమ నాయకులు, క్రైస్తవ నాయకులు అభినయ్ దర్శన్ గారు నూతన పార్టీ, అంటే క్రైస్తవులకు కూడా మరి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పార్టీ ఒకటి ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు పార్టీ అనౌన్స్ చేయబోతున్నారు. కాబట్టి క్రైస్తవ విశ్వాసులు, సంఘ నాయకులు, పాస్టర్ గారులు, అదేవిధంగా క్రైస్తవ అభిమానులు, న్యాయాన్ని ప్రేమించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే మన దేశ సార్వభౌమాధికారం మనకెంతో గర్వకారణం, మన దేశ వారసత్వ సంపద మనకి గర్వకారణం. ఈ సంపదను కాపాడుకుంటూ, ఈ యొక్క కల్చర్ను మనం కాపాడుకుంటూ దేశ సమగ్ర అభివృద్ధి కొరకై ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా, నాకు కూడా ఇందులో భాగస్వామినే నేను కూడా అనుకునే ప్రతి ఒక్కరూ కూడా రావాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో విడుదల మహోత్సవాలకు ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మార్చి నెల 22, 23, 24 తేదీల్లో జరుగుతున్నటువంటి ఈ సభల్లో మనం అందరం పాలు పొంది జయప్రదం చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. కాకినాడ క్రైస్తవ సంఘ సభ్యులందరికీ కూడా నా మనవి, ఈ నెల మార్చి 22, 23, 24 తారీఖుల మెక్లరన్ హై స్కూల్ గ్రౌండ్స్లో విడుదల మహోత్సవాలు జరుగుతున్నాయి. తప్పకుండా మీ సంఘ సభ్యులతో అందరూ కూడా కలిసి ఈ సభలను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇందులో 24వ తారీఖున ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశము, మనకి చాలా ఇష్టమైన మన నాయకులు ప్రవీణ్ పగడాల్ గారు మరణించిన రోజునది. ఆయన అతి దారుణముగా ఆయన మరణాన్ని ఎంతో దాన్ని చండాలంగా దాన్ని చిత్రీకరించి క్రైస్తవుల మనోభావాలన్నీ కూడా దెబ్బతినిలాగున క్రైస్తవులకి ఎంతో వ్యతిరేకముగా ఆయన మరణాన్ని చిత్రీకరించారు. ఆయన మరణానికి
ఎలాగూ న్యాయం జరగలేదు. కనీసం ఆయన వర్ధంతి రోజున ఆయనకి నివాళులు అర్పించి క్రైస్తవులందరూ కూడా ఏకంగా కూడి ఆయన మరణానికి ఏదో ఒక క్లారిటీ ఇచ్చేలాగున మనమందరం కూడా ఆయన కొరకు మనం నివాళులు అర్పించడానికి మెక్లరెన్ హై స్కూల్ గ్రౌండ్స్కి 24వ తారీఖున అందరూ కూడా మీ సంఘ సభ్యులతో కలిసి రావాల్సిందిగా కోరుచున్నాను. ప్రవీణ్ పగడాల్ గారు కన్న కలలు ఆ కలలుగా మిగిలిపోకుండా ఆ కళలు మనమందరూ కూడా కలిసి నెరవేర్పు జరుగులాగున ఇదిగో ఒక సైనింగ్ అథారిటీ కొరకు ఒక పొలిటికల్ పార్టీని స్థాపించాలనే ఒక మంచి ఉద్దేశంతో అభినయ్ దర్శన్ గారు మన మధ్యకు వస్తున్నారు. వారు దాన్ని ఆ 24వ తారీఖున అది అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ శుభాలు, దైవాశీర్వాదములు. కాకినాడలో విడుదల మహోత్సవాలు మెక్లరెన్ హై స్కూల్లో జరుగుతుండగా మరి కాకినాడ ప్రజలందరూ జిల్లా నుండి తరలి వచ్చి ఈ మహోత్సవాలలో అందరూ పాలు పొంది సంఘీభావం తెలియచేయాలని మేము కోరుతూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాలకు ముఖ్య ప్రసంగికులుగా దైవజనులుగా మరి ప్రాముఖ్యమైనటువంటి దైవజనులు మన మధ్యలోనికి వస్తూ ఉన్నారు అని అభినయ దర్శన్ గారు, అలాగే డాక్టర్ సాధనాల రాజాజీ గారు, అలాగే బిషప్ కిరణ్ కుమార్ గారు, ఇంకా కొంతమంది ముఖ్యులు ప్రసంగించబోతూ ఉన్నారు. అలాగే ఆ దినాల్లో మా తరపున కాకినాడలో జరుగుతున్నటువంటి శిలువ శ్రమ ధ్యానాలు కూడా మరి మార్చుకుని ఆ మీటింగ్స్లో మేమందరం సంఘీభావం తెలియచేయాలని ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. కనుక ప్రియులందరూ వచ్చి ఈ సభల్లో పాల్పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి ఒక విజ్ఞప్తి మేము తెలియజేస్తున్నాం. మరి 22, 23, 24 తారీఖుల్లో మెక్లరెన్ హై స్కూల్ గ్రౌండ్స్లో మరి విడుదల టెంపుల్ ద్వారా రెవరెండ్ డాక్టర్ రాజాజీ గారి యొక్క చర్చ్ ద్వారా మహోత్సవాలు అలాగే గాస్పల్ మీటింగ్స్ జరిపించబడుతున్నాయి. అలాగే ఆఖరి రోజున మరి 24వ తారీఖున ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క వర్ధంతి సందర్భంగా క్రైస్తవ సమాజం అంతా కూడా అక్కడ అదే స్టేజ్ మీద ఆ మీటింగులో నివాళులు అర్పించడానికి సిద్ధమై ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ సభలకు రావాల్సిందిగా. అంతేకాకుండా ఆ రోజున మరి క్రైస్తవుల పక్షాన శాసనసభలోను, పార్లమెంట్లోను, రాజ్యసభలోను క్రైస్తవుల పక్షాన నాయకులు ఉండాలనే ఉద్దేశంతో మరి డాక్టర్ అభినయ్ దర్శన్ గారు ఒక పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీ పేరు అలాగే పార్టీ అనౌన్స్మెంట్ అంతా కూడా 24వ తారీఖున ఆఖరి రోజున జరుగుతుంది. కనుక కాకినాడ పట్టణంలో మాత్రమే కాకుండా క్రైస్తవ సమాజ నాయకులందరూ కూడా ఈ సభకు వచ్చి జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనం. అందరికీ వందనాలండి. ఈరోజు విడుదల మహోత్సవాల విషయమై మాట్లాడడానికి మేమందరం ఇక్కడ సమావేశమయ్యాము. 22, 23, 24వ తారీఖున కాకినాడ మెక్లరెన్ హై స్కూల్ గ్రౌండ్లో ఈ విడుదల మహోత్సవాలు జరుగును. 24వ తారీఖు అనగా ఆ చివరి రోజు, మీటింగ్ల చివరి రోజు మన డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి సంతాపం తెలుపుతూ ప్రథమ వర్ధంతి జరపడం జరుగుతుంది. ఈ ప్రథమ వర్ధంతి జరిపిన రోజునే అన్న అభినయ్ దర్శన్ గారు ఒక పార్టీని, క్రైస్తవులకంటూ ఒక బలమైన పార్టీ ఉండాలి, అనేక పార్టీలు ఉన్నాయి కానీ క్రైస్తవులకు ఏదైనా జరిగినప్పుడు అక్కడ నిలబడే పార్టీ ఒకటి కూడా లేదు అని, మనకంటూ ఒక బలమైన పార్టీ ఉండాలి, మనకు మనమే ఓట్లేసి ఆ పార్టీను ముందుకు నడపాలనే ఉద్దేశంతో ఒక బలమైన పాదయాత్ర చేస్తున్నారు అన్న. అది దృష్టిలో పెట్టుకుని 24వ తారీఖున ప్రవీణ్ పగడాల గారి ప్రథమ వర్ధంతికి సంతాపం తెలుపుతూ అదేవిధంగా పార్టీని అనౌన్స్ చేయడం జరుగుతుంది. క్రైస్తవ లోకం ఒక 50% క్రైస్తవ లోకం ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఒకటైంది, మనకంటూ ఒక బలం ఉండాలని ఏకతాటి మీదకి వచ్చారు. ద్వేషాలకు, సంఘాలకు ఈ అభిప్రాయ భేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా
బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ ఒక తాటి మీకు రావాలని ఆ అభినయ దర్శన్ గారు ఎంతో ప్రయాసపడి, అదేవిధంగా రాజాజీ గారు ఈ మహోత్సవాలకు ముందుగా నిలబడి, కిరణ్ గారు, రాజాజీ గారు వీళ్ళందరూ కూడా ఇలాంటి ఒక పార్టీ ఉండాలి, మనం అందరూ కూడా కలిసి ఒక తాటి మీదకి వెళ్ళాలి. పొలిటికల్ పార్టీలు ఏదైతే ఉందో, ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఆయన ఎలా చనిపోయాడో కూడా తెలియని ప్రభుత్వాలు, ఎలా చనిపోయాడో చెప్పని ప్రభుత్వాలు, నిందలేసిన ప్రభుత్వాలు ఉన్న సమయంలో ఇప్పుడు మనకంటూ బలమైన నాయకత్వం కావాలని ముందుకు వస్తున్న అభినయ్ గారిని ముందుకు నడిపిస్తున్న రాజాజీ గారు కానివ్వండి, కిరణ్ గారు కానివ్వండి, మేమందరం మా టీం అంతా కానివ్వండి, అందరం కూడా 24వ తారీఖున ఒక పార్టీని అనౌన్స్ చేస్తున్నాం. 22, 23, 24న ఈ మీటింగ్ 3 రోజులు కూడా మీరు జయప్రదం చేసి కుల మతాలకు అతీతంగా రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణమని విడుదల మహోత్సవములు మన కాకినాడ పట్టణంలో మెక్లారిన్ గ్రౌండ్స్లో 22, 23, 24 తేదీల్లో జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైన మహోత్సవములకు అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి కాకినాడ పరిసర ప్రాంతవాసులందరూ, ప్రతి సంఘ కాపరి, ప్రతి క్రైస్తవుడు మనవంతుగా మన యొక్క ఐక్యతను చాటి చెప్పుట కొరకు అందరూ కదిలి రండి, తరలి రండి, దేవుణ్ణి మహింపరచండి. విడుదల మహోత్సవములు మనందరి కొరకు, పాప శాప విమోచన కొరకు, మరి ముఖ్యంగా మనందరము దేవుని సన్నిధిలో ఘనమైన పాత్రలుగా వాడబడడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. ప్రతి దైవ సేవకుడు, ప్రతి విశ్వాసి, క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరికీ కూడా హృదయపూర్వకమైన ఆహ్వానం. ఈ విడుదల మహోత్సవాలు అందరి తరపున మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరికీ ఇదే మా ఆహ్వానం. మే గాడ్ బ్లెస్ యూ. జయప్రదం బలో క్రీస్తు మహారాజుకే, బలో క్రీస్తు మహారాజుకే. అయ్యా, నీ పాపం పోవాలంటే, విడుదల కావాలంటే, కుటుంబాలలో దీవెన కావాలంటే, శుభప్రదమైన జీవితాలు దేవుడు మీకు దయచేయాలంటే బలో క్రీస్తు మహారాజుకే.